మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. గట్టు కొత్త షూస్. చింకీ వాళ్ళ అమ్మతో కలిసి టీవీ చూస్తూ ఉంటుంది. నాన్నతో కలిసి గట్టు అతని కోసం కొత్త స్పోర్ట్స్ షూ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంత లేట్ అయింది కదా అమ్మా, గట్టు ఎప్పుడు వస్తాడు? నేను అతని కొత్త షూస్ చూడాలి. వస్తూనే ఉంటారు చింకీ, కొంచెం సేపు చూడు. అప్పుడే గట్టు ఇంకా నాన్న ఇంటికి వస్తారు. వచ్చేసావా గట్టు నువ్వు? నీకు తెలుసా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను నీకోసం. చూడు చూడు చింకీ, అమ్మా నువ్వు కూడా చూడు. నీకు తెలుసా చింకీ, ఇవి చాలా స్పెషల్. ఎండలో వెళ్ళినా కానీ ఇవి వెంటనే కలర్ మారిపోతాయి. వావ్ గట్టు, ఇది చాలా స్పెషల్. ఇవాళ మార్కెట్లో 2 గంటలు ఎండలో తిరిగిన తర్వాత గట్టుకి చివరిగా నచ్చిన షూస్ ఇవి. అందుకే కదా ఇంత మంచి షూస్ దొరికాయి. సరే గట్టు, వీటిని జాగ్రత్తగా ఉంచుకో, లేకపోతే పాడవుతాయి. లేదమ్మా, నేను వీటిని అస్సలు మురికి కానివ్వను. రోజు శుభ్రం చేసుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వెరీ గుడ్. ఆ తర్వాత గట్టు అతని షూని షూ ర్యాక్ పైన పెడతాడు. ఇంకా దాని మీద పేపర్ కూడా కప్పుతాడు. చూసావా అమ్మా, ఇప్పుడు నా షూస్ అస్సలు మురికవ్వవు. అందరూ గట్టుని చూసి నవ్వుతారు. ఆ తర్వాత గట్టు పడుకుంటాడు. చింకీ ఆడుకోవడానికి వెళ్ళాలి అనుకుంటుంది. మమ్మీ, నా షూస్ ఎక్కడా? నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. అరే చింకీ, నేనీరోజు నీ షూ వాష్ చేశాను. ఒక పని చెయ్యి, నువ్వు గట్టు షూస్ వేసుకుని వెళ్ళు. ఓకే అమ్మా, కానీ గట్టు ఏమనడు కదా నన్ను? అరే లేదు చింకీ, మీ ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు, మీ ఇద్దరూ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. సరే వెళ్ళు. ఆ తర్వాత చింకీ ఆడుకోవడానికి వెళ్తుంది. కాసేపట్లో గట్టు నిద్రలేస్తాడు. లేచిన వెంటనే కొత్త షూస్ వెతుకుతూ ఉంటాడు. అమ్మా అమ్మా, నా షూస్ ఎక్కడ ఉన్నాయి? నేను నా ఫ్రెండ్స్ అందరికీ వాటిని చూపించాలి. ఓ, అవి చింకీ వేసుకెళ్ళింది గట్టు. వస్తూనే ఉంటుంది. కానీ ఎందుకమ్మా? అలా అనకూడదు గట్టు, నువ్వు నీ చెల్లితో అన్నీ షేర్ చేసుకోవాలి. అప్పుడే చింకీ తిరిగి వస్తుంది. చింకీ, నా షూస్ నువ్వివ్వు, నేను నా ఫ్రెండ్స్కి చూపించాలి వాటిని. హా, తీసుకో గట్టు. అరే లేదు, ఇదేంటి? ఏమైంది గట్టు? షూ మురికయ్యాయా? మురికి కాదమ్మా, చినిగిపోయాయి. చూడు, చింకీ నా షూస్కి హోల్ పడేలా చేసింది. ఇలా చూడు. అరే లేదు, అలా ఎలా జరిగింది చింకీ? అది పొరపాటున ఆడుకునేటప్పుడు జరిగి ఉంటుంది. సారీ గట్టు. సారీ అమ్మా. చింకీ గట్టుకి సారీ చెప్తుంది. కాని అతనికి చాలా కోపం వస్తుంది. అతను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు. అరే గట్టు, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అలా చేయకూడదు బాబూ. అమ్మా, గట్టుకి నా మీద చాలా కోపం వచ్చింది. నాకు బాగా అనిపించడం లేదు. అమ్మకు అర్థమైంది చింకీ కూడా ఏడుస్తుందని. తనకు అర్థమయ్యేలా చెప్తుంది. కంగారు పడకు చింకీ, అంతా బాగైపోతుంది. నేను గట్టుకి అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళి నీ హోంవర్క్ చేసుకోపో. చింకీ బాధపడుతూ వెళ్ళిపోయింది. ఇంకా హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత నాన్న ఇంటికి వస్తాడు. ఇప్పుడు చింకీ నాన్నకు జరిగిందంతా చెప్తుంది. నాన్న, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు గట్టు షూస్ పూర్తిగా పాడైపోయాయా? ఇంకా ఎప్పటికే బాగా అవ్వవా? అరే లేదు లేదు చిట్టి తల్లి, అలాంటిదేం లేదు. పదా, ఇప్పుడే మనం వెళ్ళి షూస్ బాగా చేయించుకునిద్దాం. ఆ మాట విని చింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా నాన్నతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది. పదండి నాన్న, త్వరగా వెళ్దాం. గట్టు ఎప్పటి నుండో నా మీద కోపంగా ఉన్నాడు. పదండి. గట్టు మళ్ళీ ఆనందంగా ఉండాలి, నాతో చాలా బాగా మాట్లాడాలి. నాన్న ఇంకా చింకీ కలిసి గట్టు షూస్ తీసుకుని కాబులార్ దగ్గరికి వెళ్తారు. ఒక పక్క అమ్మ గట్టు దగ్గరికి వెళ్ళి అతనిని ఓదారుస్తూ ఉంటుంది. గట్టు, ఎంతసేపు కోపంగా ఉంటావు? ఇలా రానన్నా, నేను నీకోసం శాండ్విచ్ చేశాను, వచ్చి తిను. లేదమ్మా, నేనేమీ తినను. నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు వాటిని. కానీ చింకీ చూడు ఎలా చేసిందో, పాడు చేసింది. అలా అని గట్టు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మ గట్టుతో ఇలా అంటుంది. అలా ఏడవకూడదు గట్టు, నీ షూ బాగు చేయించడానికి వెళ్లారు కదా నాన్నా. లేదమ్మా, షూస్ మళ్ళీ ముందులాగా అవ్వవు, నాకు తెలుసు. అమ్మ గట్టుకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అంతలో నాన్న ఇంకా చింకీ వస్తారు. ఇంకా ఏడవటం ఆపుగట్టు, చూడు నీ షూస్ బాగైపోయాయి చూడు. ఏంటి, నిజంగానా? ఇదిగో చూడు.
గట్టు అతని షూస్ చూస్తాడు. ఇంకా చాలా ఆనందపడతాడు. వావ్, ఇవి ముందు కన్నా ఇంకా బాగయ్యాయి. మేము అతనికి చెప్పి హోల్ పడిన దగ్గర జీ అనే ఎంబ్రాయిడరీ చేయించాము. దానివల్ల నీ షూ మీద నీ పేరు యొక్క మొదటి అక్షరం కూడా పడింది. అరే వా, ఇవి ముందు కన్నా చాలా అందంగా ఉన్నాయి. గట్టు, నువ్వు హ్యాపీనా? అవునమ్మా, నాకిప్పుడు అస్సలు బాధలేదు. గట్టు, నువ్వు నన్ను క్షమించావు కదా? సరే చింకీ, క్షమించాను. గట్టు అతని కొత్త షూస్ వేసుకుంటాడు. అమ్మా, నేను వెళ్ళనా నా ఫ్రెండ్స్కి కొత్త షూ చేయించడానికి? హా గట్టు, వెళ్ళు. కానీ ముందు ఏదైనా తిను. లేదమ్మా, నేను చూపించి వచ్చిన తర్వాత తింటాను. నేను ఆగలేకపోతున్నాను. ఈ జీ ఎంత బాగుంది నా షూ మీద. అచ్చా, సరే త్వరగా రా. నేను కూడా నీతో పాటే వస్తా గట్టు. ఈ ప్రకారంగా గట్టు తన కొత్త షూస్ అందరికీ చూపిస్తాడు. ఆ షూస్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి, ముఖ్యంగా తన ఫ్రెండ్స్ అందరికీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.